మీకు ఔటర్ రింగ్ రోడ్డు వేయలేదు, మీకు ఎయిర్పోర్టు కట్టలేదు, మీ టెక్స్టైల్ పార్కు పూర్తి చేయలేదు, మీ లెదర్ పార్కుకు అనాపైసి ఇయ్యలేదు. ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు. మరి 21 లక్షల కోట్ల రూపాయలు ఏ గద్దెత్తుకపోయింది, ఏ అనకొండ మింగింది? ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు కాకుండా 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే దిగిపో అంటారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీలా కడుక్కోనో మంది పిల్లల్ని చంపో ఇవాళ ఈ కుర్చీలకు రాలే. నీలాకటోళ్ళని ఎంతో మందిని తొక్కుకుంటా ఇవాళ ఈ కుర్చీలకు వచ్చిన బిడ్డ అల్లాటప్పగా రాలే. అండగా కొండా మురళీధర్ రావు లాంటి వాళ్ళు ఉండబట్టి, వరంగల్ ఈస్ట్లో గెలవబట్టి ఇవాళ ఈ కుర్చీలో ఉన్నాం. ఎవడో దారిన పోయే దాన వచ్చి నువ్వు దిగిపో అంటే దిగిపోవడానికేమో నీ బానిసలు అనుకుంటున్నావా? అందుకే ఇవాళ స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా, చంద్రశేఖర్ రావు, ఇక పదవి అనేది నీ కలలో మాట. 10 ఏళ్ళు మేమే ఉంటాం, ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, కాంగ్రెస్ పాలన ఉంటుంది. మా కార్యకర్తల్ని కడుపులో పెట్టి చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. మా ఆడబిడ్డల్ని 1,000,000 మందిని కోటీశ్వరులను చేసి మా ఆడబిడ్డలందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇవాళ మా అక్కలకు మా పెద్దమ్మలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ మా పేదోళ్ళ ఇండ్లకు వాళ్ళ ఇండ్లలో వెలుగు ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవాళ వాళ్ళకి ఇచ్చినాం. మా తెలంగాణ ఉద్యమమే నియామకాలు. 10 ఏళ్ళు నియామకాలు చేపట్టకుండా నీ ఇంటి నిండా ఉద్యోగాలు ఇచ్చిన దరిద్రుడా. అందుకే నేను వచ్చిన 3 నెలల్లో 30,000 నిరుద్యోగ యువకులకు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగాలు ఇచ్చి 30,000 కుటుంబాలను ఎల్బీ స్టేడియానికి రప్పించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల కార్లలో ఆనందం చూసిన నేను. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలది. అందుకే బలైన వర్గాల జనాభా లెక్క కట్టి వాళ్ళ జనాభా ప్రకారం నిధులు ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి అని జనాభా లెక్కలు కట్టమని వస్తేనే నేను ఆదేశాలు ఇచ్చిన. 100 రోజుల్లో నేను ఇన్ని మంచి పనులు చేసిన. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ గంజాయి దొరుకుతుంది. నిరుద్యోగ యువకులు, స్కూల్కు పోయే పిల్లలు ఇవాళ డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతున్నారు. అందుకే తులసివనం లాంటి ఈ తెలంగాణలో గంజాయి మొక్కల్ని ఏరి పారేసే కార్యక్రమం పెట్టి ఉక్కు పాదంతో గంజాయిని డ్రగ్స్ను అంచివేస్తుంటే